ఎందుకంటే ఈనాడు రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అతివృష్టి అనావృష్టి వలన కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫర్టిలైజర్ కంపెనీస్ కోట్లాది రూపాయల టర్నోవరు, కోట్లాది రూపాయలు గడించేటువంటి కార్పొరేట్ గ్రూప్స్ వాళ్ళు రైతులకు ఇచ్చేటువంటి ఎరువుల్లో కూడా అర కేజీ కేజీ తగ్గించి ప్యాకింగ్ చేయడం అనేటువంటిది దుర్మార్గం. వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి వెయిట్ లెస్ ఇచ్చి రైతులను మోసం చేయొద్దని కూడా ఫర్టిలైజర్ కంపెనీ అధినేతలు ఎవరైతే ఉన్నారో, కంపెనీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ రెక్టిఫై చేసుకోండి. 50 కేజీలు అంటే 50 కేజీలు కరెక్ట్గా ఉండేటట్టుగా చూడాలని కూడా కంపెనీ వాళ్ళకు కూడా కోరుతున్నాం. ప్రభుత్వ పరంగా కూడా తప్పకుండా వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా CCI వాళ్ళు కూడా నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలంటున్నాం. మాయిశ్చర్ ఎంతన్నా ఉండని మద్దతు ధర అందించాలంటున్నాం. ఎటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డిమాండ్కు సప్లైకి ఎప్పుడైతే వ్యత్యాసం ఉంటుందో ధరలు రైతు గిట్టుబాటు ధర రావటం లేదు. గిట్టుబాటు ధర రైతుకు రావాలి అంటే డిమాండ్ సప్లై ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. పల్సెస్ ఏమో ఈరోజు డిమాండ్ కన్నా సప్లై తక్కువ ఉంది. కాటన్ వచ్చేటప్పటికి డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంది. కనుక ఈ బ్యాలెన్సింగ్ చేసుకున్నప్పుడు రైతుకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం, రైతుకు కూడా వ్యవసాయం లాభసాటిగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఎరువులు తగ్గినా కఠినంగా చర్యలు తీసుకుంటాం. అనాథరైజ్డ్గా ఎవరైనా బయో ఫర్టిలైజర్ కానీ, బయో పెస్టిసైడ్ కానీ, నకిలీ విత్తనాలు కానీ, అదేవిధంగా నకిలీ పురుగు మందులు అమ్మేటువంటి కంపెనీల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నాము. ఒకసారి లీగల్ అడ్వైజర్ను కూడా ఒకరిని అపాయింట్ చేసి రైతులను మోసం చేసేటువంటి కంపెనీల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కనుక ఒక లీగల్ ఒపీనియన్ కూడా అపాయింట్ చేయబోతూ ఉన్నాం. లీగల్ ఒపీనియన్ తీసుకొని విత్తన చట్టంలో మార్పులు కానీ, బయో ఫర్టిలైజర్, బయో పెస్టిసైడ్ చేస్తున్నటువంటి మోసాల పట్ల కూడా ఏ విధంగా న్యాయపరంగా ప్రభుత్వానికి చట్టంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలనో కూడా తీసుకొచ్చి రైతులు నష్టపోకుండా, రైతులకు నకిలీ పురుగు మందులు, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు రైతులకు అమ్మకుండా కంపెనీల పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నాం. చేనేత రుణమాఫీ 111 కోట్లు రుణమాఫీ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి దాంట్లో రైతు రుణమాఫీతో పాటు చేనేత రుణమాఫీ ఉంది, SC ST ఉంది, మత్స్యకారులది కూడా ఉంది. అన్నీ కూడా 1 by 1 దశల వారీగా అన్ని రుణమాఫీ చేయబోతున్నాం. డ్వాక్రాది కూడా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. జనవరి 15 తర్వాత రైతు రుణమాఫీ 2వ ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయాలి. కనుక ప్రభుత్వానికి లోటు బడ్జెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయాలి. లోటు బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సింది ఇంకా భర్తీ చేయలేదు. భర్తీ చేయమని కూడా మేము కోరుతా ఉన్నాం.